मैं अंदर जाके कॉफी ले आऊं? नहीं, इधर रखो. देखो మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి. బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? రే రామ్, జనరల్ గా జర్రుంటే చచ్చిపోతుంటరా. మీ పక్కన ఉండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్ లో చంపే. 1 2 3 క్వైట్ సైలెన్స్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? ఎవడికి రా మెంట్లో? నీ పని చెప్తాను. నాగార్జున గారు చూడండి సార్, ఇడు ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదమ్మలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం బాబు పెట్టారు సార్. కొద్దిగా టైమింగ్ లేదు సార్. నిజంగా చంపేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం అయిపోయి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏంటి నేను ఇట్లా అనుకుంటాను, ఒట్లా అనుకుంటా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సమోసే నెక్స్ట్ డే సమోసే కొడుకుకోసారి దొరకాల చెప్పు డబ్బులు. ది నెక్స్ట్ డే సమోసే. ఏమన్నా ఆ రోడ్డు గడ్డగా కూర్చోన్నావా? స్నానం కానీ వెళ్ళా సాని వినిపించింది. సమోసా అనే లోపల ఏడెళ్ళిపోతా ఉంటే వాళ్ళ మీద వచ్చేసా. సమోసా నీకంటే ఎక్కువ ఇగోనా. సరేగానే ఎట జరుగుతుంది వ్యాపారం? అన్న అసలు వ్యాపారమే లేదా. ఎవరురా కొంటాడా 100 స్కూల్లో వెళ్ళలేదు తెలువా? ఇవన్నీ అమ్మేసి వచ్చి ఈ బండి ఎత్తుకోబోరా. సరేనా? సమోసే ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఫుడ్ గేమ్ ఆడేది మీరేనా? కాదు, నేను 4 ఫుల్ బిర్యానీ తింటేనే బిల్ ఫ్రీ.
2 తిన్నారు, ఇంక 2 తినాలి. మీదే లేట్, త్వరగా పెట్టండి. అనే ఎవరిది? వా, అమ్మయ్యా తినేసా. నీలాంటి తిండిపోతే నేను ఎక్కడా చూడలే. ఇంట్లో కూడా ఇంతేనా? ఓన్లీ హోటల్ ఫుడ్సే తింటా. ఇలా ఫ్రీగా ఫుడ్ ఇస్తే డబ్బులేం మిగులుతాయి మీకు? కడుపు నొప్పి డాక్టర్, మధ్యాహ్నం నుంచి విపరీతమైన కడుపు నొప్పి. నాకు తెలుసు, మీరు ఎక్కువ హోటల్ ఫుడ్స్ తినడం వల్ల మీ కడుపు చెడిపోయింది. సర్జరీకి 1 లక్ష రూపాయలు అవుతుంది. అశోక్, 1000 రూపాయలు హోటల్ బిల్ సేవ్ చేసా. ఎవరో ఎవరో చెప్పండ్రా.